నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు ఇప్పుడు ఏప్రిల్ 3 తారీఖు చైత్ర మాసంలో ఇప్పుడు ఒక పౌర్ణమి రాబోతుందండి. చాలా ప్రత్యేకత అంటూ ఉన్నారు. అసలు ఏంటండి తెలియచేయండి అసలు? అమ్మ, మనకు వాస్తవానికి ఆ రోజు ఏంటి అనంటే హనుమాన్ జయంతి అని అంటారు. అంటే హనుమంతుల వారి జయంతి. అది కూడా చిన్న జయంతి అని అంటారు. హ్మ్. వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో ఇది చిన్న జయంతి. హ్మ్. కానీ ఉత్తర భారతంలో, తూర్పు భారతంలో ఇది ఎంత అత్యంత అద్భుతంగా, అమోఘంగా చేసే అంత గొప్ప మహా మహా హనుమాన్ జయంతి అని అంటారు. అంటే దీనికి స్థితి ఏంటయ్యా అంటే పూర్వము రాముల వారు యుద్ధం చేశారు. అవును. యుద్ధం చేసిన తర్వాత దాన్ని విజయోత్సవంగా మార్చారు. హుహు. తన విజయోత్సవం ఏదైతే ఉందో అది హనుమంతుల వారు కూడా విజయం కింద చేసేంత గొప్ప ఆధీష్ట యోగ్యతనే ఈ యొక్క వచ్చేటువంటి పౌర్ణమికి. అందుకే దీన్ని చిన్న జయంతి అంటారు. అంటే జయంతి అంతేకాకుండా అంటే ఎక్కువగా పుట్టినరోజు మనం అనుకుంటూ ఉంటాము. అవునమ్మా. చాలా వరకు అలానే అనుకుంటారు ఇప్పుడు మనకొచ్చేది. కాకపోతే వైశాఖ మాసంలో గూడా ఒక హనుమాన్ జయంతి గూడా వస్తుంది. అది 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 కూడా నేను ఆ! దీంట్లో వివరణ వస్తుంది తల్లి. అది కూడా చెప్తాను. హ్మ్. ఇది పూర్తయిపోయిన తర్వాత దాని గురించి అదే. వస్తాను నేను. అయితే ఇక్కడేంటి ఈ విజయోత్సవం హనుమంతుల వారికి 2 విధానంలో ఉంది. హ్మ్. ఒకటేమో రావణాసుడి మీద యుద్ధం వచ్చినప్పుడు రాముల వారు విజయాన్ని పొందారు. అవును. రెండోది ఎప్పుడు వచ్చిందయ్యా అంటే సాక్షాత్కారుడైనటువంటి ఆ యొక్క శ్రీరామచంద్రుల వారికి హనుమంతుల వారికి యుద్ధం జరిగింది తెలుసా తల్లి నీకు? హ్మ్. అవునండి. హనుమంతుల వారు రాముల మీద యుద్ధం ఇద్దరికి యుద్ధం జరుగుతుంది. హనుమంతునికి రాముల వారికి యుద్ధం జరుగుతుంది. కానీ హనుమంతుల వారి మీద ఒక్క బాణము కూడా అసలు దిగట్లేదు. ఆయన దగ్గరికి రావట్లేదు. అది ఇంత దగ్గరికి రాగానే కింద పడిపోతూ ఉన్నది. ఎందుకోసం అలా అవుతుందో తెలుసారా తల్లి? అంటే విన్నాను రామనామం జపించడం వల్ల. రామనామము. అంటే దీనికి మనకు పూర్వంలో శ్రీరామదాసు యొక్క సినిమాలో ఎంతో రుచిరా, అవును. ఎంతో రుచిరా, శ్రీరామ నీ నామమెంతో రుచిరా అనే పాటుంది. అది హ్మ్. ఎందుకు తీశారో తెలుసా తల్లి? ఆయనే ఈ రోజున విజయాన్ని రాముల వారి మీద కూడా విజయం సాధించినటువంటి స్థితి ఈ 3వ తారీఖు వచ్చే అంత పౌర్ణమి. ఆహా! అంటే రాముల వారు బాణం వేస్తూ ఉంటే ఆయన ఒక ఆయుధం పట్టలేదు, ఒక గద పట్టలేదు, ఆయన చేతిలో నిత్యంగా ఉండే గద కూడా తీయలేదు. కేవలం ఇలా భక్తితో రామ్ 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 అని అంటూ ఉంటే రాముల వారి బాణం కూడా రామనామానికి భయపడింది తల్లి. హ్మ్. రాముల వారి బాణము కూడా రామనామానికి రామనామానికి భయపడి. భయపడి కింద పడిపోయింది. అది చూసినటువంటి రాముల వారు నాయనా ఈరోజు నీ విజయోత్సవము అని ప్రకటించారు. హుహు. తెలుసా? అలా మొదటిది 3వ తారీఖున అంటే చైత్రమాసంలో వచ్చేటువంటి మొట్టమొదటి పౌర్ణమి హనుమంతుల వారి విజయోత్సవ విజయోత్సవ జయంతి. జయంతి. రెండవది వైశాఖేమసి కృష్ణాయాం దశామ్యాం మందవాసరే పూర్వాభాద్ర నక్షత్ర జాతాయ ఆంజనేయాయతే నమః. అంటే అర్థం తెలుసారా? వైశాఖ మాసము, వైశాఖే మాసి, వైశాఖ మాసము కృష్ణపక్షము, వైశాఖేమసి కృష్ణాయాం, హ్మ్. కృష్ణపక్షంలో దశమి తిథి, మందవాసరే అంటే శనివారము, పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించినవాడు ఎవరు? హనుమంతుల వారు. వైశాఖే మసి కృష్ణాయాం దశామ్యాం మందవాసరే పూర్వాభాద్ర స్వరూపాయ. పూర్వాభాద్ర నక్షత్రము, మందవాసర అంటే శనివారము. ఈ యొక్క స్థితిలో జన్మించినటువంటి హనుమంతుల వారు ఎప్పుడు వైశాఖే మసి కృష్ణాయాం దశమి తిథి, ఆ దశమి తిథి ఎందున పుట్టినటువంటి యొక్క హనుమంతుల వారికి పూర్వాభాద్ర నక్షత్రంలో వచ్చేటువంటిది మహాజయంతి అది. ఇప్పుడు చెప్పుదల్లా ఆయన పుట్టింది వైశాఖ మాసము, కృష్ణపక్షము, దశమి తిథి, శనివారము, అవును. పూర్వాభాద్ర నక్షత్రము. అవునా? అందుకోసమే వైశాఖ మాసంలో వచ్చే దశమి తిథి అందున ఆయన యొక్క పుట్టినరోజు. హ్మ్. మళ్ళీ మీకు తెలిసి ఇక ఇవి రెండే హనుమంతుల వారికి. అవును. అంతేనా? కానీ హనుమంతుల వారికి మొత్తంగా ఒక సంవత్సరంలో 4 రోజులు ఉన్నాయి తల్లి. అంటే మిగతా రెండేంటండి అసలు? మిగిలిన 2 ఆ! చాలా అద్భుతమైన ప్రశ్న తల్లి. ఎందుకంటే అందరికీ ఇవి రెండిటితో పాటు మిగిలిన ఇవి 2 తెలవదు. తెలవదు. అవును. విన్నారా? అయితే ఇందులో ముఖ్యంగా ఏంటి, హనుమంతుల వారికి వివాహమైంది తెలుసారా తల్లి నీకు? హనుమంతుల వారి యొక్క భార్య పేరు ఏంటి తల్లి? సువచ్చల. సువర్చలాదేవి. అసలు ఈ వివాహం ఎందుకైంది? పూర్వము కొన్ని యుద్ధాలు నేర్చుకోవాలన్నా, మేమైనా కొన్ని మంత్రశక్తులు సాధించాలి అయినా హ్మ్. వివాహం కావాలి వాడికి. అవును.
ఏదైనా వివాహం యాగం చేయాలన్నా కూడా వివాహం భార్య అనేది ఖచ్చితంగా పక్కన ఉండాలి. అవును. కావాల్సిందే. అయితే ఆ స్థితిలో సూర్య భగవానుడు, "తల్లి నీకు వివాహం చేయాలనుకుంటున్నా" అంటే, నాకు వివాహం వద్దు" అనంటది. ఎందుకు అనంటే, ప్రతి ఒక్క పురుషుడు స్త్రీ మీద వ్యామోహం పడేవాడే ఉన్నాడు. అలాంటి వాడు నాకు వద్దు అనంటాడు. హ్మ్. అన్నప్పుడు ఈ యొక్క సువత్సల, "సరే తల్లి నీకు ఎటువంటి భర్తను తీసుకురావాలి? నిష్కలంగా భార్య పక్కనే ఉన్న అచేయం కాని నిష్కలమైన బ్రహ్మచారి నాకు కావాలి ప్రధానముగా. రెండవది, ఏ స్త్రీని చూడనివాడు, తను నమ్ముకున్నటువంటి దాని మీదనే భక్తి శ్రద్ధలు చూపించేవాడు, హ్మ్. ఒక్కరిని ఆరాధించేవాడు, సంపూర్ణ సృష్టిని కూడా తన చేతిలో ఉంచుకునేవాడు అనేవాడు నాకు భర్తగా రావాలి అని అంటాడు. ఇంకో ప్రధానమైనది ఉంది. పూర్వము ఇదే సూర్యుణ్ణి మింగడం కోసము హనుమంతుల వారు వెళ్తారు తెలుసా? అవును. అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడు? తన వజ్రాయుధంతో తనని విసిరివేస్తే అది హ్మ్. తాకి కింద పడిపోతాడు. కింద పడిపోయినప్పుడు తనని మొత్తము చూసి తన తండ్రి అయినటువంటి వాయుదేవుడు మొత్తం యావత్ ప్రపంచంలో గాలి రాకుండా ఆపేస్తాడు. హ్మ్. అది చూసి భయభ్రాంతులైనటువంటి దేవాది దేవతలందరూ ఈశ్వరుడితో సహా భూమి మీదకొచ్చి, వాయుదేవుణ్ణి ఎందుకు ఇలా చేస్తున్నావంటే, అసలు నా కొడుకుని ఇలా చేసిన ఇంద్రుని శిక్షించాలి అని యుద్ధం ప్రకటన చేస్తే, వలదు నేను చూసుకుంటాను అని చెప్పి పరమేశ్వరుడు హనుమంతుల వారిని లేపిన తర్వాత ఒక ఆశీర్వాదం ఇచ్చారు. సకల దేవాది దేవత మూర్తులందరూ కూడా కలిసి ఒక ఆశీర్వాదం ఇచ్చారు. నిత్యంగా నూరేళ్లుగా మరణం అనేది లేకుండా చిరంజీవిగా వర్ధిల్లు అని. అదొకటి. అదే రోజున ఆ సూర్యుల వారు తన కుమార్తెను, అంటే కొన్ని హ్మ్. యుద్ధాలు నేర్పించిన తర్వాత హనుమంతుల వారికి ఈ రోజే చాలా విశేషమైందని చెప్పి అదే రోజున వివాహం ఆచరించిన రోజు. హుహు. విన్నారా? ఆ హనుమంతుల వారికి వివాహమైన రోజు ఎప్పుడు వస్తుంది? ఆశ్వేజ మాసంలో శుక్లపక్షంలో త్రయోదశి తిథి రోజున వస్తుంది. హుహు. అదొక రోజు. మూడోది. నాలుగోది ఎప్పుడు వస్తుంది? మార్గశిర మాసంలో, శుద్ధ త్రయోదశి. ఇప్పుడు మీరు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తారు. హ్మ్. ఆ! ఇక శ్రావణ మాసం వచ్చిందంటే వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ అవును. ఉంటారు. ఇలా ఎన్నో ఆచరిస్తూ ఉంటారు. కానీ వైశాఖ మాసంలో హనుమంతుల వారి యొక్క విశేషమైనటువంటి వ్రతం ఉంటుంది. వ్రతం గూడానా? హనుమద్ వ్రతము. ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతానికి ఎంత విశిష్టత అయితే ఉందో, ఈ హనుమంతుల వారి యొక్క వ్రతానికి అంత విశిష్టత ఉంది. కాకపోతే ఒక్కటేంటిదయ్యా అంటే, ఈ మార్గశిర మాసంలో ఆచరించే ఈ యొక్క హనుమంతుల వారి వ్రతం ఏదైతే ఉంటుందో, ఆ వ్రతమును ఒక్కసారి ఆచరిస్తే 13 సంవత్సరాలు ఆచరించాలి. ఈ ఆహా! 13 సంవత్సరాలు నువ్వు ఆచరించే లోపు హనుమంతుల వారు, నీవు ఇంతగా ఉన్న వ్యక్తివి, ఇంతే అంటే ధనపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, లేకపోతే నీకంటూ ఏ యోగ్యత లేకుండా ఒక ఈవెన్ మనం ఒక యాచకత్వంలో ఉన్న స్థితిలో ఉన్నవాడినైనా హ్మ్. ఈ 13 సంవత్సరాలు పూర్తయ్యేలోపు నీవు ఉన్నత శిఖరానికి అందింపజేసే గొప్ప శక్తి గల వ్రతం అది. అంటే ఒక్కసారి చేస్తే మనం 13 సంవత్సరాల వరకు 13 చేయాలి. సంవత్సరాలు సంవత్సరానికొకసారి. చేయాలి. అంతటి అమోఘమైనటువంటి శక్తి మనకు మార్గశిర మాసంలో వస్తుంది. హుహు. కాబట్టి హనుమంతుల వారికి ముఖ్యంగా ప్రధానంగా ఈ 4 4. అనంటే విశేషమైంది. అందుకే హనుమంతుల వారికి ముఖ్యంగా ఈ మన చైత్ర పౌర్ణమి రోజున ఒక విశేషమైనటువంటి హారతి ఉన్నది హనుమంతుల వారికి. అది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అది ఏ విధంగా ఇవ్వాలి అనంటే, ఒకటి ఇంత పెద్దది ఇత్తడి తాంబాలాలు దొరుకుతాయి. ఆ హ్మ్. తాంబాలం తీసుకొని దాంట్లో 3 కిలోల గళ్ళుప్పు వేయాలి. గళ్ళుప్పు వేసి దాని మీద ఇంత చిన్న, అంటే మళ్ళీ తమలపాకులతో పేర్చుకోవాలి. తమలపాకులతో ఏంటిది అష్టదళ పద్మంలాగా దాన్ని పెట్టాలి. హ్మ్. పెట్టేసి మధ్యలో ఇంత చిన్నది రాగి పళ్ళెం పెట్టేసేయాలి. రాగి ప్లేట్ చిన్నయి ఉంటాయి గదా! ఆ రాగి ప్లేట్ పెట్టేసి దాని మీద ముద్ద కర్పూరంతో పాటు 2 లవంగాలు పెట్టేసి దాన్ని వెలిగిచ్చి హనుమంతుల వారికి గళ్ళుప్పు, లవంగాలు, ముద్ద కర్పూరంతో నాగవల్లి చూర్ణము, అంటే నాగవల్లి అనగా తమలపాకు. వీటితో నీవు ఎప్పుడైతే హారతిస్తున్నావో, నీలో ఉండేటువంటి నరఘోష కావచ్చు, శత్రుదోషాలు కావచ్చు, దుష్టశక్తి ప్రభావం వంటి దోషాలను సంపూర్ణంగా పూర్తిగా నివారణ చేసే గొప్ప శక్తిగా
ఉన్నటువంటి హారతే ఆ హారతి. ఇది కూడా నీవు చైత్ర మాసంలో మళ్ళీ వైశాఖ మాసంలో ఈ హారతి నీవు హనుమంతుడికి ఇస్తే చాలు తల్లి. హ్మ్. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు హనుమంతుల వారు నీకు ఒక రక్షగా, ఒక రక్షణ రేఖగా, లక్ష్మణ రేఖగా ఆయన ఉంటాడు తల్లి. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. మహాదేవ.